Dear viewers, good evening to all of you. Today I would like to deal with one of the moods, that is subjunctive mood. Earlier I happened to deal with indicative mood and imperative mood. Mood అంటే ఏం చెప్పాను? వెర్బ్ చేత తెలియజేయబడే యాక్షన్ ఎలా జరుగుతుందో చెప్పే తీరునే మూడ్ అంటారు. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ఏ వెర్బ్ అని కూడా అంటారు. సబ్జెక్టివ్ మూడ్ సంభావ్య విధి, జరగటానికి వీలున్నది, జరగడం కాదు, జరగటానికి వీలుంది. విషస్, హైపోథిసిస్ అంటే ఊహలో, డౌట్, సజెషన్స్, సూచనలు. అన్రియల్ అనమాట, రియల్ కాదు. రియల్ అయితే ఇందులోకి వచ్చేస్తాయి. కండిషన్ అయినా రియల్ అయ్యడానికి ఛాన్స్ ఉంటే ఇన్ని ఇందులోకి వస్తాయి. ఇండికేటివ్ మూడ్లో ఇవన్నీ కూడా అన్రియల్. ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్. నేనే ధనవంతునైతే ప్రపంచం అంతా తిరుగుతాను. ధనవంతుడు అయ్యేది లేదు, తిరిగేది లేదు. ఏమో చెప్పలేము, డౌట్. మే గాడ్ బ్లెస్ యూ, లాంగ్ లివ్ ది పిఎం మొదలైనటువంటి ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఉన్నాయి, క్లాజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దీవెనలు, బ్లెస్సింగ్స్. అట్లే సూచనలు అన్న, సజెషన్. హీ సజెస్టెడ్ టు మీ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ అసెట్స్. చూసారా, వ్యూ అన్న వాడాడు. ప్రజెంట్ సబ్జెక్టు, పాస్ట్ సబ్జెక్టు అంటే రెండు రకాలు ఉన్నాయి. ప్రజెంట్లో వ్యూ అన్న బేస్ ఫామే వాడుకోవాలా, పాస్ట్ సబ్జెక్టులో V2 ఫ్లోరల్ నంబర్లో వాడాలి. ఇఫ్ ఐ వర్ అని అన్నాను చూసారా, పాస్ట్ టెన్స్ ఫ్లోరల్ అనమాట. సజెస్టెడ్ టు మీలో చూడు, ఇన్వెస్ట్ వ్యూ అన్నాడు. ఇది ప్రజెంట్, ఇది పాస్ట్లో వాడాడు. ఏది ఏమైనా దీని గురించి మళ్ళీ విత్ క్లాజులు అవి మాట్లాడుతున్నప్పుడు చూస్తాము. ఇంకోటి, ఈ కండిషనల్ మూడ్ని కొంత ఇండికేటివ్ మూడ్ తీసేసుకుంది, కొంత సబ్జెక్టివ్ మూడ్ తీసుకోండి. దీని గురించి పెద్ద ప్రస్తావన లేదు ఎక్కడ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.